హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు Snsp క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఎంతో టేస్టీ సింపుల్ రెసిపీ అయిన తోటకూర పప్పు రెడీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకుని దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసి దీంట్లో 3 కప్స్ వాటర్ వేసి బాగా ఒక అరగంట పాటు నానబెట్టండి. మంచి వాటర్ వేయండి, త్రాగే వాటరు. దీంట్లోనే నానబెడితే వీటిలో విటమిన్స్ ఉంటాయండి. కందిపప్పు ఈ వాటర్ డ్రైన్ చేయొద్దు. ఇలా ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచండి. అప్పుడే పప్పు తొందరగా ఉడికిపోతుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుందండి. చూసారా, అరగంట తర్వాత ఇలా నానుతుంది. బాగా నానింది చూసారా. మీరు కూడా ఇలా నానబెట్టి ఉంచండి. ఇప్పుడు దీంట్లో మనం 2 కట్టలండి, ఇవి తోటకూర లేతది 2 కప్స్ అయ్యింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా 2-3 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసి దీంట్లో వేయండి. పప్పులో 1 ఉల్లిపాయ పొడుగ్గా ముక్కలు చేసి ఉంచుకోండి. 1 టమాటా మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేయండి. ఉప్పు వేయండి. ఇదంతా కలిసేలాగా గరిటెతో కలపండి. వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వేయించండి. 4 విజిల్స్ అయ్యేలోపు ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఒక చిన్న లెమన్ సైజు చింతపండు నానబెట్టుకుందాం. ఈ విధంగా నానబెట్టి ఉంచండి. ఇప్పుడు పప్పు 4 విజిల్స్ అయిపోయాయండి. ఇది ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసేయండి. చూసారా, ఈ విధంగా పప్పు తోటకూర ఉడికిపోయిందండి. దీన్ని గరిటె పెట్టి బాగా కలపండి. కొంచెం ఉప్పు వేసి కలపండి. ఎక్కువగా మెదప అవసరం లేదండి, లైట్గా మెదపండి, సరిపోతుంది. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు రసం, ఆ రసాన్ని వేయండి. వేసి బాగా కలపండి. కలిపిప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇది పొయ్యి మీద పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఇప్పుడు ఇది ఉడికిపోతుందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టండి. 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 5-6 వెల్లుల్లి రేఖలు కొట్టి వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయండి. ఇదంతా బాగా వేగేలాగా బాగా కలపండి. మీకు ఇష్టమైతే దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఈ విధంగా పప్పు వేసి బాగా కలపండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ రెసిపీ అయిన పప్పు తోటకూర రెడీ అయిపోయింది. తోటకూర తినటం వల్ల కంటికి ఏ విటమిన్ వస్తుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.